ఫస్ట్ క్వశ్చన్, అభివృద్ధి అనేది ఏ పరిమాణాత్మక మార్పు, బి గుణాత్మక మార్పు, సి శారీరక మార్పు, డి తాత్కాలిక మార్పు. ఆన్సరు బి గుణాత్మక మార్పు. రెండో క్వశ్చన్, వికాసం అనేది ఏ గుణాత్మక మార్పు, బి సామాజిక మార్పు, సి పరిమాణాత్మక మార్పు, డి భావోద్వేగ మార్పు. ఆన్సరు సి పరిమాణాత్మక మార్పు. వ్యక్తి అభివృద్ధి తల నుండి పాదాల వైపు జరిగే సూత్రము ఏ సమీప దూర సూత్రము, బి శిరోపాద సూత్రము, సి సాధారణ నుండి నిర్దిష్టము, డి పరిపక్వత సూత్రము. ఆన్సరు బి శిరోపాద సూత్రము. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని తెలిపినవారు ఏ జాన్ లాక్, బి రూసో, సి హర్లాక్, డి పియాజే. ఆన్సరు సి హర్లాక్. శిశువు మొదట తలను నియంత్రించి తర్వాత కాళ్ళను నియంత్రించడం ఏ సూత్రానికి ఉదాహరణ? ఆన్సరు శిరోపాద సూత్రము. ఆరవ ప్రశ్న, అభివృద్ధి సాధారణ నుండి ప్రత్యేకత వైపు జరుగుతుంది. ఇది ఏ సూత్రం? ఏ శిరోపాద సూత్రము, బి సమీప దూర సూత్రము, సి సాధారణ నుండి నిర్దిష్టము, డి పరిపక్వత సూత్రము. ఆన్సరు సి సాధారణ నుండి నిర్దిష్టం. 7 వికాసాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశము ఏ పాఠశాల, బి వంశపారపర్యత, సి స్నేహితులు, డి ఆటలు. ఆన్సరు బి వంశపారపర్యత. అభివృద్ధిపై పర్యావరణ ప్రభావాన్ని నొక్కి చెప్పినవారు ఏ పియాజే, బి జాన్ లాక్, సి హర్లాక్, డి ఫ్రాయిడ్. ఆన్సరు బి జాన్ లాక్. 9వ ప్రశ్న, నవజాత శిశువు కాలం ఎంత? ఏ 14 రోజులు, బి 21 రోజులు, సి 28 రోజులు, డి 30 రోజులు. ఆన్సరు సి 28 రోజులు. 10 శైశవ దశ కాలం ఏ 0 నుంచి 1 సంవత్సరం, బి 0 నుంచి 2 సంవత్సరాలు, సి 2 నుంచి 6 సంవత్సరాలు, డి 6 నుంచి 12 సంవత్సరాలు. ఆన్సరు బి 0 నుంచి 2 సంవత్సరాలు. బాల్యదశను ఆటల వయస్సు అని పిలిచేది ఏ ఉత్తర బాల్యదశ, బి కౌమార దశ, సి పూర్వ బాల్యదశ, డి యవ్వన దశ. ఆన్సరు సి పూర్వ బాల్యదశ. యవ్వన దశను తుఫాను మరియు ఒత్తిడి దశ అని పేర్కొన్నవారు ఏ హర్లాక్, బి ఫ్రాయిడ్, సి జి స్టాన్లీ హాల్, డి ఎరిక్సన్. ఆన్సరు సి స్టాన్లీ హాల్. 13 అభివృద్ధి ప్రతి వ్యక్తిలో ఒకే విధంగా జరగదు. దీన్ని ఏమంటారు? ఏ పరిపక్వత, బి క్రమబద్ధత, సి వ్యక్తిగత భేదాలు, డి వారసత్వము. ఆన్సరు సి వ్యక్తిగత భేదాలు. 14 అభివృద్ధి యొక్క మొదటి దశ ఏ శైశవ దశ, బి బాల్య దశ, సి గర్భస్థ దశ, డి యవ్వన దశ. ఆన్సరు సి గర్భస్థ దశ. 15 గర్భస్థ దశ కాలము ఏ జననం నుండి 2 సంవత్సరాలు, బి గర్భధారణ నుండి జననం వరకు, సి 0 నుండి 28 రోజులు, డి 2 నుంచి 6 సంవత్సరాలు. ఆన్సరు బి గర్భధారణ నుండి జననం వరకు. 16 శారీరక అభివృద్ధి అంటే ఏ భావాల నియంత్రణ, బి ఇతరులతో సంబంధాలు, సి శరీరంలో వచ్చే మార్పులు, డి ఆలోచన వికాసము. ఆన్సరు సి శరీరంలో వచ్చే మార్పులు. 17 మానసిక అభివృద్ధి అంటే ఏ శారీరక పెరుగుదల, బి భావాల నియంత్రణ, సి ఆలోచన మరియు జ్ఞాపకశక్తి అభివృద్ధి, డి సామాజిక సంబంధాలు. ఆన్సరు సి ఆలోచన మరియు జ్ఞాపకశక్తి అభివృద్ధి. 18 సామాజిక అభివృద్ధి అంటే ఏ శారీరక పెరుగుదల, బి ఇతరులతో సంబంధాల అభివృద్ధి, సి భావాల నియంత్రణ, డి భాషాభివృద్ధి. ఆన్సరు బి ఇతరులతో సంబంధాల అభివృద్ధి. 19 భావోద్వేగ అభివృద్ధి అంటే ఏమిటి? ఏ శారీరక పెరుగుదల, బి భావాల నియంత్రణ, సి జ్ఞాపకశక్తి పెరుగుదల, డి భాషా వికాసము. ఆన్సరు బి భావాల నియంత్రణ. 20 బాలల అభివృద్ధి అధ్యయనంలో ప్రముఖురాలు ఏ హర్లాక్, బి రూసో, సి పియాజే, డి ఫ్రాయిడ్. ఆన్సరు ఏ హర్లాక్. 21 యవ్వన దశ ప్రారంభమయ్యేది ఏ శైశవ దశలో, బి బాల్య దశలో, సి కౌమార దశలో, డి వృద్ధాప్యంలో. ఆన్సరు సి కౌమార దశలో. 22 అభివృద్ధి ముందుగా ఊహించదగినది. ఇది ఏ లక్షణం? ఏ వ్యక్తిగత భేదాలు, బి క్రమబద్ధత, సి పరిపక్వత, డి వారసత్వము. ఆన్సరు ఏ వ్యక్తిగత భేదాలు.
23 వికాసం మరియు అభివృద్ధి పరస్పరం సంబంధం కలిగినవి. ఏ అసత్యం, బి సత్యము, సి చెప్పలేము, డి పైవేవి కాదు. బి సత్యము. 24 పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేసే సామాజిక అంశం. ఏ వంశపారపర్యత, బి కుటుంబం, సి పరిపక్వత, డి ఆరోగ్యము. ఆన్సరు బి కుటుంబం. 25 అభివృద్ధి జీవితాంతం కొనసాగుతుంది. ఏ అసత్యం, బి సత్యము, సి కొంతవరకు, డి చెప్పలేము. ఆన్సరు బి సత్యం.